హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మెంతి పప్పు. మెంతి పప్పు అంటే మెంతి ఆకులతో చేసే పప్పు కాదండి, మెంతి గింజలతో చేసే పప్పు. ఇది పక్కా రాయలసీమ స్పెషల్. వెరీ వెరీ హెల్తీ అండ్ వెరీ టేస్టీ. హెల్తీ ఎలా అనుకుంటున్నారా? మెంతి గింజలు మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన డయాబెటీస్, డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పొట్ట నొప్పి, మళ్ళీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా పప్పులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనకు రెగ్యులర్గా చేసుకుంటే. ఇలా చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది కదా, అంతే టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంకి నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలని ఇక్కడ నేను చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా కుక్కర్ పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ. అది వేడయ్యాక ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ అండ్ జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెంతులు 1 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. మనం 1 కప్ కందిపప్పు చేస్తున్నాం పప్పు, సో 1 టీ స్పూన్ సరిపోతుంది. ఎక్కువైతే మరీ చేదు వచ్చేస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 8. ఇవన్నీ దూరగా వేపుకోవాలి మంచిగా స్మెల్ వచ్చే వరకు. పప్పు చేసుకున్న తర్వాత పోపు వేసుకుంటాము. ఇక్కడ 2 రకాలుగా కూడా చేస్తున్నానండి. ఫస్ట్ పోపు వేస్తున్నాను, తర్వాత కూడా పోపు వేస్తాను. సో అలాగే ఎండుమిర్చి 8 నుంచి 10 వరకు వేసుకుంటున్నాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ వేసుకోవట్లేదు. సో ఇదే స్పైసెస్ అండి. సో మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయ కొద్దిగా పెద్దగా ముక్కలుగా తరుక్కున్నాను, అవి వేసేసుకున్నాను. అండ్ అలాగే టమోటాలు 2 పెద్దగా తరుక్కున్నాను. పప్పు కదా తొందరగా ఉడికిపోతాయి, సో పెద్దగా తరుక్కున్న ప్రాబ్లం లేదు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పు ఈ ప్రొసీజర్కి ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నానండి. ఎందుకంటే నానబెట్టుకున్న పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుకి. నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకున్నాను ఒక కప్. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పప్పు. ఇక్కడ ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ కూడా 2 కప్స్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే తొందరగా ఉడికిపోతుంది కూడా పప్పు. సో 2 కప్స్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిర్చి నుంచి వచ్చే కారమేనండి. సో మీ కారం మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని ముందుగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పల్ప్ తీసుకున్నాను. ఆ పల్ప్ వేసేసుకుంటున్నాను. అలాగే ఈ పప్పుకు సరిపడా ఉప్పు, పప్పు గుత్తి తీసుకొని ఎండుమిరపకాయలు పప్పు బాగా నలిగేలాగా ఒకసారి మెదుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుంటున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కదా, మిగతా ఆయిల్ ఇక్కడ పోపుకి వేసుకుంటున్నాను. అలాగే శనగపప్పు వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. పప్పుకి కొద్దిగా నోటికి క్రంచీగా తగిలితే చాలా బాగుంటుందండి శనగపప్పు, అందుకే వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలి క్రంచీ అయ్యే వరకు. ఆవాలు ఒక 1/2 టీ స్పూన్, మళ్ళీ జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మెయిన్ ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి అరుగుదలకు కూడా చాలా మంచిదండి. సో 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. అదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పులో కొద్దిగా వేసుకొని ఇంకొద్దిగా గార్నిషింగ్కి నేను ఉంచుకుంటున్నాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతి పప్పు రెడీ అయిపోయింది ఫాస్ట్గా. ఇది వేడివేడి అన్నంకి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అక్కి రోటి అంటాం కదా, అక్కి రోటికి కానీ తర్వాత రొట్టెకి, జొన్న రొట్టెకి, సొద్ద రొట్టెలకి, దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్ సూన్ with a new recipe. Bye.